మాజీ శాసనసభ్యులు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి మీద నిన్న ఇక్కడ అధికార పార్టీ నాయకులు కావల్లో ఏదో పెద్ద దారుణాలు జరిగిపోయినాయి, హత్యలు జరిగిపోయినాయి, మటలు జరిగిపోయినాయి, హత్యా ప్రయత్నాలు జరిగిపోయినాయని పెద్ద ధర్నా అంబేద్కర్ బొమ్మ దగ్గర చేయడం జరిగింది. నిన్న వాస్తవంగా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు లైవ్లో కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. నిన్న ఆ ధర్నా కార్యక్రమం కొంతమంది మాట్లాడుతుంది, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రౌడీ పార్టీ, గోండాల పార్టీ, అసలు పార్టీ గోండాకు పుట్టిందని కొంతమంది మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ప్రజలందరూ తెలుసు, కానీ యువతరం తెలియాలి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టి ఓదార్పు పెడితే ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీది ప్రజల్లో నుంచి రాలా. ఎన్టీ రామారావు బచ్చగుడ్డగా చెప్పులు దండలు వేసుకొని లాక్కున్న పార్టీ మీది. అదేవిధంగా గౌరవ ఇంకో కొంతమంది ఏం మాట్లాడారు, కొంతమంది వ్యక్తులు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో గొడవ జరిగింది. నాయన 2006 జూన్ 11వ తారీఖు జలదీక మండలం ఈనాటి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీపీ ఎలక్షన్. ఆనాడు సీడీలు మొత్తం సమాచార శాఖలో ఉంటాయి. తీయండి, ఎవరు మీద ఎవరు దాడి చేస్తారు, ఎవరు చేస్తున్నారు? దాడులు చేసేదే మీరే. 7 నుంచి పార్టీలు దొరుడు పుచ్చకాయలు మారటం, నటించటం, ఎడగ రావటం, దొరుడు పుచ్చకాయలు. ప్రతాప్ రెడ్డి గారి నైత్యం తెలుసు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావల్లో పుట్టినాడు, పాతూరులో పుట్టినాడు, బెంగళూరు పోయాడు, సంపాదించుకుని 2009లో ఆనాడే కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగాడు ప్రతాప్ రెడ్డి గారు. కానీ ఇన్ఛార్జిగా విష్ణువర్ధన్కి ఇచ్చారు కాబట్టి అక్కడ ఇవ్వలేదు కాబట్టి ప్రతాప్ రెడ్డి గారు పీఆర్పీకి టికెట్ తీసుకొని అభ్యర్థిగా 27 ఓట్లు సంపాదించుకున్నాడు. ఆనాటి నుంచి నేటి కూడా పోటీలో ఎక్కడ వెనకడికి ఇవ్వకుండా నిరంతర నియోజకవర్గాన్ని కాపలా కాస్తూ నిలబడిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలుసుకోండి. ఒక ఎంపీ మీ కారులో ఈ ఇంటికి వచ్చి, గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఇంటికి వచ్చి మీ కారులో ప్రతాప్ రెడ్డి గారిని ఎక్కడ తీసుకెళ్ళావు? ఆ రోజే నేను అనుకున్నా, అయ్యో ఏదో జరిగిపోతుందిరా, ఈ ఇంటికి వచ్చి వచ్చాడు అని నా వ్యక్తిగతంగా. కానీ ఇక్కడే ఉన్నావు, ప్రతాప్ రెడ్డి గారితో స్నేహం చేసినావు, ఇక్కడే కాంటాక్ట్ చేసినావు, ఆయన మీదకే కయ్యమై పోటీ నిలబడు. పోటీలో ఎవరైనా పోవచ్చు, రావచ్చు, కానీ ఇంత మెజార్టీ కావాల చరిత్ర రాలేదే. కావాల చరిత్రలో స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా సరే కావాల సమితి కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజుకి ఇంత మెజార్టీ వచ్చిందే ఏ మాయా? అది దేవుడు తెలియాలి, నేను కొలిసే మాలకొండ స్వామి తెలియాలి. అదేవిధంగా మీరు నిన్న మాట్లాడిన ఎవరైనా సరే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి పోషించడు, నేను వారం మాలకొండ పోతా, నా మాలకొండ స్వామి సాక్షిగా ప్రతాప్ రెడ్డి గారు ఇలాంటి చేయబోడు మీరు దొంగ తైన ఉంటే మీరు ఈ విధంగా దేవుడు మీరు ప్రమాణం చేయండి అని ఈ సందర్భం తెలియజేస్తూ, ఎందుకంటే అవకాశం అందరూ మాట్లాడగలరు, ఏమైనా తప్పుడు క్షమించుకోండి.